మారుతి సార్. హాయ్. హాయ్ మేరీ. హాయ్. హాయ్ సంతోష్. హలో. సేమ్ నేమ్ క్యారీ ఆన్ చేస్తావా ఏది సినిమాలో కూడా? నాకా మారుతి అని ప్రేమగా పెట్టిన పేరు అది నాకు హ్యాపీ. సో అదే అట్లనే మొత్తం ఎన్ని సినిమాలు ఏ చేసినా కూడా హీరోకైనా సరే బిగినింగ్లో వచ్చినప్పుడు ఆ పేరుని తెలియకుండానే రాసేస్తాం. ప్రతి హీరోది ఇది ఎవరు చూసినా సరే అది కొన్ని కంటిన్యూ అవుతుంది. బన్నీ పేరు కూడా యాక్చువల్గా థర్డ్ సినిమాలో బన్నీ అనే ఉంటుంది. అవును. అట్లాగే చాలా మంది హీరోలు నేను ప్రేమ కథ చిత్రంలో అన్న అందరి పేర్లు ఆర్టిస్ట్ అందరి పేర్లు వాళ్ళే పెట్టారు. సుధీర్, ప్రవీణ్. నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో అదే పెట్టుకుంటా. ఒక పేరు ఫిక్స్ అయితే అలా వెళ్ళిపోతుంది అంతే. సార్ మరి 30 రోజుల సినిమా కంప్లీట్ చేసిరంట. యా. 135 మంది ఆర్టిస్టులతో. ఆర్టిస్ట్ లేదు, టీము, క్రూ మొత్తం 135 క్రూ, అంటే 100 అబోవ్. మెయిన్ ఏంటంటే ఇది 30 డేస్లో ఎందుకు కంప్లీట్ చేశానంటే మరి 30 డేస్లో చెయ్యాలి అంటే అసలు తీయగలమా లేదా మామూలుగా అని ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ మీద వర్క్ చేశాను. దాంతోపాటే మా కెమెరామెన్ని పాపం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఆ క్వాలిటీ తన్నకపోతే ఎక్కడవుతుంది అంటే యాక్చువల్గా తన్నడం కూడా కాదు, అది మనం ఫోర్స్డ్గా మళ్ళీ అంటే కాదు, వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఇది ఎలా తీయాలని మళ్ళీ క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుని అంటూ చేసింది అది. మరి 30 రోజులంటే వెబ్ సిరీసే కంప్లీట్ గారు, మీరు ఫేక్ తున్నారా లేదు నిజం చెప్తున్నారా? ఫేక్తే సినిమా రాదు కదా. ఎందుకనంటే ఫేక్ అని అనుకుంటాం కానీ యాక్చువల్గా అంత ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మరి 30 రోజులు అంటే నార్మల్ టైంలో చేస్తే సరే, లాక్డౌన్లో అప్పుడప్పుడు 6 నుంచి 10, 6 నుంచి 10. మరి వాళ్ళు అలా పెంచారు, అలా పెంచుతుంటే నేను పెంచుకుంటా పోయాను. వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ 9 వరకు వదిలినప్పుడు లొకేషన్లు చూసి వచ్చేవాడిని, దాని తర్వాత 1 వరకు వదిలినప్పుడు షూటింగ్ పెట్టాను 5 డేస్. మళ్ళీ లేట్ అయితే పోలీసు వాళ్ళు నడ్డి మీద అంటురంట. అవును, మరి నాకు కాదు పాపం మా ఆర్టిస్టులకి నేను చెప్పేసి వెళ్ళిపోయేవాడిని ప్యాకప్. వీళ్ళు వెనకాల సర్దుకుని వీళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా పోలీసులు ఆపేవాళ్ళు. బాగా పడ్డాయి అనుకుంటా. అసలు మా ఎవరికి అజయ్ ఘోష్ గోల పెట్టేసేవాడు 2-3 సార్లు. తనకి పెనాల్టీ అని ఏవో ఇవి చాలా ఆయన రాస్తారు కదా, రాసేసరికి అయ్యా నేను వెళ్ళిపోతానయ్యా అనేవాడు. లాస్ట్కి ఒక ½ అన్ అవర్లో ఇంకా టైం ఉందనుక అయ్యా నన్ను వదిలేండి అయ్యా నేను వెళ్తానని గోల పెట్టేసేవాడు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకునేవాడు అట్లా. అజయ్ ఘోష్ అంటే మన గుండు గోపాలం సరే, ఎలా ఈవిడికి ఫాదర్గా తీసుకురావాల్సి వచ్చింది అంటే? గుండు గోపాలం అంటే ఇక్కడ పోలికలేని కదా, ఇక్కడ అంటే నమ్మేస్తా, ఈయన ఫాదర్ అంటే నమ్ముతా. తనకి అంటే ఏంటి అంటే ఆయన అందంగా లేడేంటి? అదే కామెడీ వేసింది సెటైర్. అంటే ఆవిడ అందంగా లేదా ఏంటి? ఈవిడ అందంగా ఉంది. మరి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈవిడ అందంగా ఉంది కాబట్టి నువ్వు ఆ మాట అన్నావు. యాక్చువల్లీ గుండు గోపాలం లాంటి రఫ్ ఫోటోని ఇంత సాఫ్ట్గా, ఇంత అసలు ఎక్కడ పంజాబ్ నుంచి పుట్టిన అమ్మాయి ఎలాగా డైరెక్ట్గా ఆవిడ పొగడొచ్చండి, అదొక ఆప్షన్ ఉంది. మెహరీన్ ఫిర్జాదా వడ్డాలి కరెక్టే కదా? ఏంటి సన్నగా మెహరీన్ లాక్డౌన్లో అసలు తినలేదా? వీళ్ళు తినివ్వలేదా? నో ఐ థింక్ జస్ట్ టైం దొరికింది. సో యా, టైం ఇచ్చారా? ఓకే, సన్నగా అవడానికి టైం దొరికింది. అదే ఏంటి టిప్స్ ఏంటి? ఏం టిప్స్ లేదు. ఏం టిప్స్ లేవు, భోజనమే లేదు, అసలు ఫుడ్డే లేదు, అదే టిప్పు. ఓకే. మరి సార్ ప్రీవియస్ మూవీస్లో చూస్తే గుండు గోపాలం గారు ఐదర్ విలను లేకపోతే రేపిస్ట్ క్యారెక్టరు ఇలా మరీ ఆపోజిట్ చేసేసిరట. అవి అందుకనే ఆయనకి ఇటు సైడ్ ఉంటే ఆయనకి పెయిన్ తెలుస్తుందని ఆయనకి అటు సైడ్ ఉండి తెలియట్లేదు, ఇటు సైడ్ తెచ్చేద్దామని. ఇప్పుడు ఫాదర్గా బాగా భయం పెట్టేశారు. అంటే ఆయన ఎప్పుడు భయపెట్టే క్యారెక్టర్లో ఎక్కువ మనం స్క్రీన్ మీద చూసాం. ఇప్పుడు ఆయన భయపడితే ఎలా ఉంటుంది అనేది అదే ఈరోజు పండే థియేటర్లో నవ్వుతున్నారు కదా జనాలు. అది కూడా బాగా
తన్నేసరికి పోలీసు వాళ్ళు ఇంకా ఎక్కువ భయం అయిపోయింది అనుకుంటా. ఆయనకి బేసికల్లీ హీఈస్ వెరీ సెన్సిటివ్ ఫెలో అవుట్ సైడ్, రియల్లీ? బాగా సెన్సిటివ్ ఫెలో. బయట చాలా జోవియల్గా. మొన్న వెన్నెల కిషోర్ అంటున్నాడు ఏదో క్యారవాన్లో ఊరికి అజయ్ ఘోష్ పక్క క్యారవాన్లో ఉన్నట్టు వెళ్ళి డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఇది బెడ్ మీద ఇట్లా పడుకుని ఈ కాళ్ళు రెండు వెనక పైకెత్తి అమ్మాయిలు పడుకుంటారు కదా అలా క్యాండీ క్రష్ ఆడుకుంటున్నాడంట. ఆ విజువల్ నేనేమో ఒక విలను పక్కన ఉన్నాడు, నెక్స్ట్ షార్ట్ తందే అని మనం డోర్ థింగ్ ఇలా కూర్చుంటాడని అనుకుంటాం. కట్ చేస్తే లోపల ఇలా కాళ్ళు రివర్స్లో పడుకుని ఇలా పెట్టి క్యాండీ క్రష్ ఆడుకుంటాడు. వెన్నెల కిషోర్ అంటే గుర్తొచ్చింది. ఏ సార్ బాగా పెట్టిరా దీంట్లో ప్యాడింగ్? ఎంత ఖర్చు అయింది? ఖర్చుదేమో కానీ మారుతి గారి పేరు చెప్తే అందరూ మా అమౌంట్ కన్నా కూడా హార్ట్తో ముందు వస్తారు. మారుతి గారి సినిమాలో ఒక సీన్ చేసినా బాగుండు అని చెప్పి మీరు చెప్పాలి, నేను నమ్మాలి. నమ్మాలి ఏంటి అందరూ హార్ట్తో వచ్చేసారు? అవును, షార్ట్స్తో కూడా వచ్చారు. హార్ట్తో వస్తారు ఎందుకనంటే హార్ట్ దగ్గరే పాకెట్ ఉంటుంది కాబట్టి ఆ పాకెట్ నిండుతుంది. బాగా నింపి రెస్క్యూన్ గారు నింపలక్కర్లా, అదంతా రెగ్యులర్ ప్రాసెస్ అంతేనంటారు. ఒకటే యాక్చువల్లీ మాకేంటంటే ఒక ఒక మా సినిమా వెనకాల మెయిన్ మంచి ఇంటెన్షన్. మేము ఏదైతే అనుకున్నామో అది సక్సెస్ అయిపోయింది. ఏది ఒక లాక్డౌన్లో అందరికీ వర్క్ వస్తుంది, నెక్స్ట్ మన టీం అందరూ ఫస్ట్ బిజీగా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం మనకి డబ్బులు వస్తాయి ఒక పని చేస్తే. ఇలా ఖాళీగా కూర్చుంటే ఏం రాదు కదా. అలాగే ఎవరన్నా ఒక ఇనీషియల్ తీసుకోవాలి. అది ఒక డైరెక్టర్ లాంటోడు కనుక ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇనీషియల్ తీసుకుంటే ఇంకా అది ఇంకా చాలామందికి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అంటే మామూలుగా మళ్ళీ పని చేసేయటం అలా కదా. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు సరే ఈ పని చేయాలి, చేస్తే ఇంతమంది బాగుంటారు. ఇప్పుడు అలానే నాకు డబ్బులు గురించాను కదా, నాకు డబ్బులు వస్తే హ్యాపీ. అలాంటిది చాలామందికి అవసరం అది. అవసరా? చాలామంది మీ వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చారంట కదా. వాట్సాప్ గ్రూప్ నుంచి అంటే జనాల ఫోన్లు చేశా? ఏమో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందంట, నుంచి ఆర్టిస్ట్ సెలెక్షన్ జరిగిందంట. మార్తీస్ కింగ్డమ్ అనే ఒకటి ఉందిలే నాది ఫ్రెండ్స్. ఛాలెంజ్ తీసుకుంటే మాలాంటి వాళ్ళకి ఎక్కడ అవకాశం వస్తుంది? ఏమో నువ్వు మామూలు బిజీ కాదు కదా. సరయు అంటే మా అప్పుడు బిగ్ బాస్ ప్రిపరేషన్లో నువ్వు బిగ్ బాస్ నిన్ను బిగ్ బాసే చూస్ చేసుకున్నాడు. మేము చిన్న బాస్లో, మేము స్మాల్ బాస్. అటు ఈ అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ఏదో ఒక మాట మారుతి గారు. సరే నువ్వు చేస్తావు కదా, నెక్స్ట్ నేను చేస్తా చూడు. అట్టనే. సో సెకండ్ సినిమాకి కాదు, లాక్డౌన్లో అందరికీ లాస్ అయితే నీకు మాత్రం మస్తుగా పనికొచ్చింది. బాగా బాగా ఏం సంపాదించావు? చెప్పను, అడుగుతావు వెళ్ళేది అవి చాలా ఉంటాయి. ఆడవాళ్ళ వయసు మగాళ్ళ సంపాదన అడగకూడదు. అంతే. ఎన్ని సినిమాలు చేశారు? ఏంటి ఎన్ని సినిమాలు చేశారు? లాక్డౌన్ తర్వాత, ఫస్ట్ లాక్డౌన్ తర్వాత, సెకండ్ లాక్డౌన్ తర్వాత. ఓహో, అంటే లాక్డౌన్ రెండు వచ్చే సినిమాల గురించి కాదు. మనోడు నాకు తెలిసి ఒక ఇయర్లో 4-5 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి. తెలుగు సినిమాకి అక్షయ్ కుమార్ లాగా అయిపోదాం అనుకుంటున్నావా? నేను అలా అంత గొప్ప ఆలోచన కానీ చాలా అద్భుతంగా పోల్చింది. నేను ఎవరితో పోల్చాలనుకుంటున్నా, అక్షయ్ కుమార్ అనిపిస్తుంది. ఇంక ఈ మధ్యలో చిన్న చిత్తి ఎవరు వద్దు, ఇంకా డైరెక్ట్ బాలీవుడ్. పర్లేదు సార్, ఇది ఇంటర్వ్యూ అయిపోయాక ఒక కార్ గిఫ్ట్ తీసుకుంటాను నేను. సంతోషం. ఇంటర్వ్యూ సినిమా ఇంటర్వ్యూ అయ్యి నీకు కనపడాలి కదా ఫస్ట్. ఎన్ని సినిమాలు చేసిన? చేశాను, చిన్న కౌంట్ ఏదో మిస్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ 10 కంప్లీట్ అవుతాయి. 10 లాక్డౌన్ తర్వాతనే కదా, లైఫ్ మొత్తంలో 10 కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్. అబ్బా, నాకు తెలిసి లాక్డౌన్ ఫస్ట్ ఇయర్ నుంచి 5 మూవీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నావు. వాళ్ళేమో సిగరెట్ కాల్ చేసి మస్తు రౌడీలాగా చేసినావు. అది మొత్తం మారుతి అన్న రాసిన క్యారెక్టర్ మారుతి అన్న చేయించింది కంప్లీట్లీ. సాఫ్ట్వేర్ అంటే మస్తు సాఫ్ట్గా ఉంటారు కదా, మీరేమో రఫ్ క్యారెక్టర్ ఇచ్చేసారు. సాఫ్ట్వేర్లో ఉండే ఇంకొక సైడ్ని తీసుకొచ్చారు. ఇంకో సైడ్ దాంట్లో కొంతమంది హార్డ్వేర్ బ్యాచ్ ఉంటారు, అది మామూలుగా ఉండదు. వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్
ఏంటి మా ఊళ్ళల్లో వాళ్ళు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇవాళ సాఫ్ట్వేర్ అంటే ఇదివరకు ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ముస్టాచ్ తీసేసి చాలా నీట్గా ఇన్షర్ట్ వేసుకుని వాళ్ళ లుక్కే సాఫ్ట్వేర్ లుక్ అని తెలిసిపోతూ ఉంటుంది మనకి. వాళ్ళలో కూడా చాలా మాస్ ఉంటుంది సార్. మామూలు మాస్ ఉండదు కానీ నిజంగా ఇంకా ప్రాపర్గా డీప్ డౌన్ వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే అవి ఇంకా అసలు మామూలు మాస్ వాళ్ళు పనికిరారు. అస్సలు మాస్ అక్కడి నుంచే వచ్చింది. ఓరా. మరి ఈ క్యారెక్టర్ మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఎత్తుకుంటే ఏదో ఎక్కడో తేలాడు ఎవడో అలాగే ఎందుకు ఉండకూడదు అని వీళ్ళు అంటే వాళ్ళకి అది ఇవాళ మెయిన్ ఏంటంటే యంగ్ బ్యాచ్ తను మాట్లాడే వర్షను కొంచెం రివర్సల్ అంటే వాళ్ళు చేసేది చాలా కరెక్ట్ అని లవ్ చేయడం కానీ ఇంకోటి కానీ చాలా కన్విక్షన్తో చేస్తున్నారు. అంటే మేము చేసే తప్పు కదా అసలు. ఫస్ట్ ఎవరు కలవలేకపోయారు, ప్రేమికులందరికీ లాక్ డౌన్ అయిపోయింది. మరి తీయలేదు వెళ్ళి ఒక లాక్ కూడా ఎవరు. ఏం సార్ అంత రాలే. నీకు మంచి రోజులు అసలు ఎప్పుడు వచ్చినాయి? నాకు మంచి రోజులు 7 Arts వచ్చినాక వచ్చినాయి. 7 Artsకి వచ్చిన తర్వాత వచ్చినాయి. మీ ఆర్టిస్టులు అందరికీ మీ వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చినాయి. నాకు ఒకటే మంచి రోజులు వచ్చాయన్న టైటిల్ కూడా నేను అసలు యాక్చువల్గా ఓల్డ్ టైటిల్ అది. మంచి రోజులు వచ్చాయని పాతది నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఉంది. కానీ యాక్చువల్గా ఇవాళ ఏంటంటే మంచి రోజులు వచ్చాయి అనేది అవసరం ప్రతి ఒక్కరికి. ఆ పాజిటివ్ ఫీలే కావాలి. అందుకని నేనేంటంటే ఆ టైటిల్ పెట్టాను. ఎందుకంటే 2 years తెలియకుండా ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఇది కరోనా అని, రోగాలు రాకపోయినా రోగాలు వచ్చినాయని, అప్పులు చేసేసి మిడిల్ క్లాస్ లైఫ్లో వాళ్ళకి చాలా డిస్టర్బ్ అయిపోయారు. ప్రతి లైఫ్ని ప్రతి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసింది. ఫస్ట్ కరోనాలో శుభ్రంగా అసలు మనకి ఇలాంటి హాలిడేస్ దొరకని ఈ లాక్డేస్ 2 నెలలు మంచిగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసినాం. మళ్ళీ అదే 2 సంవత్సరాలు లేక బాధపడ్డాం. అంటే అది ఎంత దింపిందంటే స్లోగా దింపి పిండేసింది. మామూలుగా కాదు. అంటే దాన్ని తెలియకుండా ఒక డిప్రెషను ఒకే చోట ఉండటం అది చాలా ప్రమాదం. అలాంటి ప్రమాదంలోకి వెళ్ళిపోయారు అందరూ. అందుకేనా మీరు ఇలాంటి సినిమాలు మెల్లమెల్లగా తింటున్నారు? అంటే నాకు అలాంటి చోట కంటెంట్ దొరుకుద్ది. అంటే ఒక మహానుభావుడు తీసినప్పుడు ఆ ఓసిడి ఎవడో ఒకటి కనపడి దీటేంటి విచిత్రంగా ఉన్నాడు అని కట్ చేస్తే అలాగే అందరూ ఉన్నారు. అవు సార్, ఇలా మహానుభావుడు సినిమాలకు వస్తే ఓసిడి మీరే చేశారు కదా, ఇల్లు కూడా ఓసిడి. ఆ ఓసిడి అంటే భయం. భయం అదో ఏదో సంథింగ్. అంటే ఓసిడి లేనిదే నువ్వు సినిమా చేయవా? రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఏదో ఒకటి ఓసిడి ఉండాలి. అట్లా నాకు ఉంది ఓసిడి. ఈవిడికి ఓసిడి. ఐఎమ్ ఆల్మోస్ట్ దట్ మహానుభావుడు పర్సన్. ఆల్మోస్ట్ మహానుభావుడు ఉమెన్. మహానుభావురాలు. నా లైఫ్ కోవిడ్ ముందే కదా కూడా ఇది శానిటైజర్స్ నా బ్యాగ్లో ఇప్పుడు దట్ టైమ్ ఆల్సో 3 శానిటైజర్స్ డెఫినెట్లీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఐ థింక్ 5-6. ఒకటి ఈవిడికి, ఒకటి వాళ్ళ బాయ్కి ఇచ్చేవాడికి, everyone, whole team. And I keep looking that when before na makeup, like they can't like touch anything and then touch my face. No. Yeah. To wash, first hand wash, and then నేను ముందే నుంచి అలాగే ఉన్నాను. అందుకే అంత తెల్లగా ఉందా సార్? అంత తెల్లగా ఉంది. అలాంటి తెలుగు మాట్లాడుతుంది, శానిటైజర్ వాడే. సో 30 రోజుల్లో ఇంతమందితో సినిమా తీస్తున్నారు, అది కూడా కరోనా టైంలో. అందులో ఎవరికన్నా కరోనా వస్తే రాదు అని ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళారు అంతే. వస్తే పుసుకు అని పోసుకుందాం అనుకుంటున్నాను. వస్తే ఏమన్నా ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి వస్తే అనేది అది చేస్తే ఇది పడిపోతే ఈ యాక్సిడెంట్ అయిపోతే అని ఆ నెగిటివ్ థాట్తో కనుక ముందుకెళ్తే జాగ్రత్త ఉండాలి. కరెక్టే, మేము ప్రికాషన్స్ తీసుకున్నాం. అలానే జాగ్రత్త లేకుండా అడ్డగోలుగా వెళ్ళాం. అలా అని చెప్పి రాకుండానే వస్తే ఇది అయిపోతే అని మనం ఇక్కడ ఆగిపోవటం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ వస్తే రాని అప్పుడు చేద్దాం, ఫేస్ చేద్దాం. అలా అని చెప్పి రాకుండానే వస్తుంది అనుకుని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను అసలు మాస్క్ కూడా పెట్టుకోలేదు నేను అప్పుడు.
నువ్వు షూటింగ్కి వస్తే ఓన్లీ హ్యాపీగా పోసుకోవడం మాత్రమే, శానిటైజర్. ఎవడో ఇలా కొట్టేవాడు ఇలా రాసుకునేవాడు అంతే. అంటే సంకల్పం అనేది కూడా ఒకటి ఉంటుంది. మనం ఏదైనా బలంగా నమ్మితే అదే మన భవిష్యత్తు అని. ఇది ఎన్ని రోజులు ఆగుతాం? 1 month, 2 months, 3 months, 1 year, 2 years, ఎక్కడ ఇప్పటికి కూడా పూర్తిగా వెళ్ళిపోవాలా. లైఫ్ అనేది ఆగదు కదా ఈడ. సీఎం జగన్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఇక మనం కరోనాతో సహజీవనం చేయాలి, తప్పదు. సో మనం ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళకపోతే లైఫ్ ఆగిపోద్ది. మారుతి గారు ఏం చేశారంటే, మనం ఎప్పుడైనా వాన పడేటప్పుడు ఒక రోడ్డు అంతా నీటితో నిండిపోయి ఉంటుంది. అప్పుడు మనకు దాటాలంటే రోడ్డు అవతలకి భయం వేస్తాయి. ఎవరైనా దాటాలా, ఎవరైనా దాటితే మనం అలా వెళ్ళిపోదామని చూస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అలా సెకండ్ వేవ్ తర్వాత అలా అయిపోయింది. మన సినిమాలు స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ చేస్తే ఏమన్నా వద్దా, ఏంటి, ఎవరో ఒకళ్ళు ఏదైతే. థియేటర్స్ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది. అవును, అప్పుడు మారుతి గారు లేదు మనం ఇనిషియేట్ తీసుకుని ముందు వెళ్దాం అని చెప్పి మారుతి గారు స్టార్ట్ చేసిన ఒక 15 daysలో ఒక 20-25 ఫిలిమ్స్ మళ్ళీ షూటింగ్ రెజ్యూమ్ అయింది. అంటే ఆ ఇనిషియేట్ తీసుకుంటాకి ఇది. సో హ్యాట్స్ ఆఫ్ టు మారుతి గారు, ఇనిషియేట్ తీసుకున్నందుకు రిస్క్ చేసి. సో అది ఆయనకి, ఇండస్ట్రీకి, అందరికీ మంచి జరిగింది. అంటే పని లేకుండా, అంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇవి తీసేస్తే డైలీ వేజెస్, లేబర్, వర్కర్స్ వీళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇన్ని నెలల పాటు ఉండటం అనేది కష్టం. మస్తు బాధపడ్డారు. అది ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఇది అవుతుంది. సో వస్తే ఏం చేస్తాం, ఇప్పుడు ఇంట్లో ఉన్నా వస్తాయి, ఎక్కడున్నా వస్తాయి. సో సేఫ్టీ మెజర్స్ తీసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి, అలా ముందుకెళ్ళాం. సో దేవుడు కూడా సహకరించి 30 రోజుల్లో ఎవ్వరికి కూడా 135 మంది దగ్గరగా మాస్కులు తీసి షూటింగ్ చేసినా సరే ఎవరికి రాకపోవడం అనేది దేవుడి గిఫ్టే. అట్లీస్ట్ ఈ లాక్డౌన్ వల్ల ఎంతో మందికి సంపాదన లేదు, తినడానికి లేదు, చాలా బాధలు పడ్డారు. ఈ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళైతే తినరు కదా, రెంట్కి ఇచ్చి రెంట్ అంటారు, తినాలి కదా అది ఏదైనా ఒకటి. అట్లాంటి వాళ్ళకి సంపాదన ఇవ్వటం, ఒక వర్క్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మారుతి సార్. అది మనం అంటే మన వల్ల అయింది. నేను ఎప్పుడు కూడా ఏంటంటే నా వల్ల ఎంత అయిందో అది చేయాలనుకుంటా. మెయిన్ ఏంటంటే సినిమా కానీ ఎనీథింగ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. అంటే నేను అనుకున్న నా 24 క్రాఫ్ట్స్ కూడా ముందుకు వస్తే ఇంకా అది ఫ్రూట్ఫుల్ వస్తుంది. అట్లాగే మెయిన్ ఈ పాజిటివ్గా ఈరోజు అందరూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ అంత సిన్సియర్గా అక్కడ హార్డ్ వర్క్ చేశారు కాబట్టి దాని రిఫ్లెక్షన్. అది ఎప్పుడు అలా ఒక పాజిటివ్ దీంట్లో వెళ్ళాలని అనుకుంటాను అంతే. సూపర్గా వచ్చింది అసలు సినిమా. ట్రైలర్ కూడా అద్దరిపోయింది, సాంగ్స్ కూడా మస్తున్నాయి అంట. అని నువ్వు ఒకటి పాడినావా? నువ్వు ఒకటి పాడావా సాంగ్? లేదు. ఇప్పుడు ఓన్లీ వింటది అంతే. ఇప్పుడు వాడచ్చుగా వింటాం. నాకు కూడా నిన్న ఎఫెక్ట్, మై వాయిస్ ఇస్ గాన్. నువ్వు బేసికల్లీ పాడతావా మెహరీన్? ఎప్పుడన్నా పాడావా? నో, లైక్ జస్ట్ నార్మలీ బాత్రూమ్ సింగర్. F2 లాగా కాదు. చేశాను యాక్చువల్లీ. అసలు అది ఎంత డేర్ చేసి పాడాము అసలు. మేము కూడా డేర్ చేసి విన్నాము కానీ మరీ అంత ఇది కాదు, బట్ షీఈ్ వెరీ గుడ్. అంత కాదు కానీ మంచి సింగరే కదా. యా, ఓకే. ఓకే, నాట్ టూ బ్యాడ్. సో యు ఆర్ ఎ పంజాబీ. యూ సింగ్ పంజాబీ సాంగ్స్? All songs. Oh, great. Telugu, Tamil, Malayalam. Malayalam I don't sing, but I hear all kinds of music. Lot of languages. నేను పాడనండి. నేను అడుగుతలేను కానీ Maruti sir can do everything. You want him to sing? నో. నేను పాట. సంతోష్, ఏక్మిని కథలా అనేది చిన్నగా ఉందంట కదా, మరి ఇలా పెద్దగా అయిందా? అది స్క్రిప్ట్లో ఉంటుంది, నేను అడగాలి. స్క్రిప్ట్ పెద్దగా అయిందా అని అంటే సినిమా చూసి తెలుస్తాము. మేబీ సినిమా చూస్తే అర్థం అవుతుంది. మీరు స్క్రిప్ట్ గురించే కదా మాట్లాడేది. స్క్రిప్ట్ గురించి మేము తప్పుగా మాకు తప్పుగా ఉంటుంది. ఏక్మిని కథలో చిన్నగా ఉందంట కదా స్క్రిప్ట్ అని, స్క్రిప్ట్ అని పెట్టు, అక్కడ ఏదో మాకు తేడాగా ఉంటుంది. వేరే కూడా చిన్నగానే ఉందంట. నువ్వు బయలుదేరుతావండి. మాకు మంచి రోజులు వచ్చినాయి అమ్మా.
మేము మంచి రోజుల్లో ఉన్నాం. మంచోళ్ళు వచ్చాయి అంటారు కానీ మీరు అర్థం చేసుకోవాలి. నీకు కూడానా? నాకు డెఫినెట్లీ ఆయనకు సైజ్ వచ్చేసి లో కూడా అన్ని విధాలుగా సినిమా లెంగ్త్ సార్. సినిమా లెంత్ మంచి లెంత్, మంచి లెంత్, స్ట్రెంత్ ఉన్న లెంత్. 2 hours 17 minutes ఎంగేజింగ్గా ఎంటర్టైన్ అవుతారు. ఏక్ మినీ కథ అనేది అదొక కథ అంతే. సూపర్ మూవీ సార్. అప్పుడు వెరీ ఎంటర్టైనింగ్. అది వద్దులే మనకి, ఆ సెటప్ వద్దు. కామెడీ మస్తుగా తీశారు. అంటే ఎవ్రీ సీన్ ఇస్ హిలేరియస్ కామెడీ. ఈ ఎస్పెషలీ మెహరీ ఎలా తిరుమల శెట్టి రైట్, పద్దు తిరుమల శెట్టి రైట్, ఫాదర్కి బాయ్ ఫ్రెండ్కి మధ్యలో పవన్ నలిగిపోతూ, అవును, ఫియర్ఫుల్ ఫాదర్. ఈయనేమో ముద్దుల కోసం పోరాడతాడు, మరి ఏమన్నా అది ప్రాబ్లం ఉంది. కానీ కట్ చేస్తుంది, ఫాదర్ని మంచిగా చూసుకుంటుంది, బట్ ఎక్కడ టెన్షన్ పడదు, క్లారిటీ ఉంటుంది కదా. వెరీ మెచ్యూర్ క్యారెక్టర్. వెరీ మెచ్యూర్ క్యారెక్టర్. ఎలా చేసేది అలా? అంతే ఆటోమేటిక్ అలా వచ్చేసింది. అంత క్యూట్గా కనిపిస్తున్నాను. అంత మెచ్యూర్. I think Maruti garu, credit goes to him only for everything. ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్ రాశారేంటి సార్? కాంట్రాస్ట్ క్యారెక్టర్ అందరివి కాంట్రాస్ట్ క్యారెక్టర్లే ఇలా. అంటే అవి రియల్ లైఫ్లో ఉండే క్యారెక్టర్లే, అంటే ఆ కథలో ఆ క్యారెక్టర్స్. అందుకే నేనేంటంటే ఇది ఒక పెద్ద కథ కాదు సినిమా, ఒక లైఫ్, ఒక 10 days ఒక లైఫ్ చూస్తున్నట్టుగా. ఒక ఏరియాలో ఒక గుండు గోపాలం అనే వ్యక్తి ఉంటే అతని లైఫ్లో ఏం జరిగింది అనేది కథ సింపుల్గా. అది చాలా క్యూట్గా, ఎక్కడ బోర్ కొట్టించకుండా ఎంగేజింగ్గా ఆ క్యారెక్టర్స్ చుట్టూ బాగా వెళ్ళింది. గుండు గోపాలం గారి వైఫ్ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఏముంది, ఆవిడ వంటల ప్రయోగాలు చేస్తుంటుంది, ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటుంది. గుండు గోపాలం అంటే మీ మదర్, మళ్ళీ ఎవరు అంటున్నాడు, రజిత గారు. మీలా రియల్ లైఫ్లో జరిగేవి రాసేసారంటే ఆవిడ నాకు మరీ అంత దారుణంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. స్వీట్ని కూడా అంటే ఇది నాన్ వెజ్ని స్వీట్ కింద చేసేది ఆ టైప్లో వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ప్యాడింగ్ చాలా బాగా చేశారు సార్. వెన్నెల కిషోర్ గారైనా, వైవా హర్ష, సుదర్శన్, ఇంకా ప్రవీణ్ గారు, సప్తగిరి. అంటే మెయిన్ నా సినిమా అనేసరికి ఫన్ ఉంటుంది, కమెడియన్స్కి ఫుడ్ ఫుల్ ఉంటుంది, వాళ్ళు చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే కంటెంట్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు టకటక అది క్యాప్చర్ చేసుకుని ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. మీరు మేకింగ్ చూస్తే బయట మేకింగ్లో చాలామంది నేను సీన్ చెప్పేటప్పుడు వాళ్ళు జనరల్ ఆడియన్స్ లాగా నవ్వుతారు. వాళ్ళు మామూలు స్క్రీన్ మీద నవ్విస్తారు, కానీ మేకింగ్లోకి వచ్చేసరికి వాళ్ళు నవ్వుతారు. ఈవెన్ మెహరీన్ సీన్ చెప్తే కూడా మెహరీన్ ఫుల్ నవ్వేది. ఏదో ఒక సీన్ చెప్పండి. ఏదని కాదు, ఏదో ఒక సీన్ చెప్పండి సార్. నువ్వు నవ్వుతావేంటి? నేను నవ్విస్తాను కదా. నేను చెప్పేది ఏంటంటే అందుకని అంటే కమెడియన్స్ అన్న వాళ్ళు కూడా కామన్ ఆడియన్సే, వాళ్ళు కూడా రియల్ లైఫ్లో నార్మల్గానే ఉంటారు. కానీ మేము కామెడీ చేస్తాం తిరగదు. పట్టు చీర టైం ఐ కుడెంట్ షూట్ ఓన్లీ. ఓ మై గాడ్, నేను పట్టు చీర కట్టుకుని దట్ సీన్ చాలా ప్రాబ్లమ్ అయింది. ఐ స్టార్టెడ్ లాఫింగ్. ఇట్ యూస్ టు like go really well and one of us used to start laughing, especially me. పట్టు చీర సీన్ చాలా ఫనీ ఉంది కదా, అది ట్రైలర్లో కూడా ఉంది. అవును, వెరీ ఫనీ. అట్లాగా ప్రతి సీన్లో ఒక చిన్న మ్యాజిక్ చేసుకుంటా అది అలా వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం సార్, చూసుకోవాలి. ఎన్ని క్యారెక్టర్లు గుర్తుపెట్టుకుంటాను సార్ నేను. అదే ఎన్ని క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకుంటావు. అదేగా మరి పాపం. అంబులెన్స్ ఆనంద్ ఏంది కొంచెం న్యూగా ఉంది. అంటే అతను న్యూ అని కాదు, వాడు ఒక చోట ప్రతి ఒక్కరికి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో జబ్మని యాక్చువల్గా అక్కడికి అంబులెన్స్ వేసుకొచ్చేస్తాడు. ఈయన ఏంటి హార్ట్లో కొంచెం నొప్పిగా ఉంది అనగానే అంబులెన్స్ వచ్చాగుద్ది. ఇదేంట్రా బాబు ఇట్లా నొక్కి పట్టుకోగానే అంబులెన్స్ వచ్చేసింది అంటే
సరే వెనక ఖాళీగా ఉంది ఎక్కేస్తారండి అంటున్నాడు. ఒరే ఆడేమో అడ్రస్ ఎత్తుక్కుంటూ వీడి దగ్గరికి వస్తాడు. ఒరే ఎప్పుడు చూసినా నా దగ్గరికి వచ్చి అడుగుతూ అంబులెన్స్ అని, ఇంకెవడు దొరకట్లేదు ఏంట్రా పేషెంట్లు లీగని. అట్లాగా ఆ క్యారెక్టర్ నేను ఇంకా ఎన్హాన్స్ చేశాను అనుకున్నాను. బట్ చాలా తక్కువ చూపించాను సినిమాలో, ఎందుకంటే లెంత్ నాకు అప్పటికే సినిమా 30 రోజుల్లోనే 4 గంటలు తీశాను. ఈ 4 గంటలు తీస్తే ఆ 4 గంటలు నరికి అది 220కి తెచ్చుకున్నాం. నిజంగానే 30 రోజులు చేసిరా 60 రోజులు చేసిరా? 60 చేసి 30 అని చెప్పాం. నా మీదే పంచలేస్తారులే. చిచ్చి ఇది పంచ్ అనుకుంటే అది అలాగే ఈ థగ్ లైఫ్ అని ఈ మధ్య పంచేయంగానే ఒక క్యాప్ వచ్చేసి నోట్లో సిగరెట్ వచ్చి కళ్ళజోడు పెట్టి డగడగడ. నీకేస్తాం ఇప్పుడు. నాకు అవసరం లేదు, నీకు. ఎనీ క్వశ్చన్స్ ఎంఎస్సి? ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? ఈ సినిమాలో నాకు ఇష్టమైన అన్నీ నాకు ఇష్టమయ్యే పెట్టాను. అవులే. ఈ 2 చెత్త సాంగ్స్ అని నేను అవి తీసుకొచ్చి పెడదాంలే. అన్నిటికంటే ఇష్టమైన సాంగ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అన్నిటికంటే అంటే ఈ సో సాంగ్ నాకు చాలా హాంటింగ్గా ఉండే సాంగ్. అంటే విన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా మొత్తం అది ఆర్ఆర్లో యూజ్ చేశాను. నాకు బాగా ఆర్ఆర్కి యూజ్ అయింది, అన్నిటికీ యూజ్ అయింది అది. మ్యూజిక్ మాత్రం అద్దరు కొట్టేసారు సార్. మ్యూజిక్ ఎవరు తింటారు? రూబెన్స్. ఓకే. నీకు నువ్వు బయట విన్నావా సాంగ్స్? బిగ్ బాస్లో బిజీగా ఉండి వినపడలేదా? జర కొంచెం బిజీగా ఉన్నాయి కదా. మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు బయట ఆటోల్లోంచి వెళ్తా సాంగ్స్ వినపడుతూ ఉంటాయి అన్నా? ఏం వినపడినవి? ఎవరో వర్కర్స్ మాత్రం అక్కడ వర్క్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చేది. ఇక అయ్యే మీరు ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతుంటారు అనమాట. సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది. ఆ వర్కర్స్ సరే ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నారు ఇది జైలు అవతలు ఉన్నట్టు జైలు అవతలు కొంచెం సౌండ్ వినిపిస్తే ఓ ఎక్కడి నుంచి వాయిస్ వచ్చింది, ఎవరో పోతున్నారు ఇక్కడ నుంచి అలాగని. అయితే నీకు ఖచ్చితంగా నువ్వు మంచి రోజులు వచ్చే సినిమా చూడాలి. మీరు తీసుకుపోతున్నారు కదా సార్ మీ టీంతో? తీసుకోపోతాం, నువ్వు కూడా రావాలి. అట్లనే. నిన్న టికెట్ కనిపించేవాళ్ళం కదా, అయితే ప్రీమియర్ టికెట్ నిన్న టికెట్ కనిపించేవాళ్ళం కదా. నేను గుర్తు రాలేదు మీకు అందరికీ కదా సార్. కాదు ఆ టికెట్ అంటే నీకు 50,000 అలా పెట్టి ఊరికనే. ఆ టికెట్ మనకెందుకు, నాకెందుకు? ఆవిడకి ఫ్రీ టికెట్ కావాలి. నువ్వు ఎక్కువ సినిమాలు బాయ్ ఫ్రెండ్తో వెళ్తావా లేకపోతే ఫ్యామిలీతో వెళ్తావా, ఎవరితో వెళ్తావా? తమ్ముడితో వెళ్తా, లేకపోతే ఆఫీస్ వాళ్ళతో వెళ్తా. కొలీగ్స్? ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ లేరు సార్. ఎక్కడ ఆఫీస్ అంటే అక్కడ ఢిల్లీలోనా? ఇక్కడ శ్రీనగర్ కాలనీ 7 Arts. ఓ 7 Arts. అక్కడే ఎంప్లాయ్గా చేస్తున్నావా? ఓ వెరీ గుడ్. మేము రివ్యూ చేస్తాం కదా మూవీకి, సో అలా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. ఈసారి ఏమన్నా ఉంటే ఎస్కేఎన్ గారి పాకెట్లో వేసేస్తా సార్. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఏం చేస్తాం. ఈ సినిమాకి మరి రివ్యూ చూడు, మరి టీంతో వెళ్ళు. ఈ మధ్య రివ్యూస్ ఇవ్వట్లేదు మీరు. ఏవి రావట్లేదు, అప్రోచ్ అవ్వట్లేదు. సినిమాలే రావట్లేదా? అప్రోచ్ అవ్వట్లేదు సినిమా కూడా. ఓహో, వాళ్ళు అప్రోచ్ అవ్వాలా? అవునా, మన ఆఫీస్ డోర్ నాక్ చేయాలన్నమాట. 1 call అవే. వెరీ గుడ్. యా, ఎనీ మోర్? ఏం అడగాలో అర్థమవుతుంది. బోర్ కొట్టేసింది, అయిపోయింది. నీ పేపర్లో రాసుకుని అన్నీ అయిపోయినట్టుంది క్వశ్చన్స్. ఎస్కేఎన్ గారు, మీకు స్పైసీ సినిమాలు అంటే మస్తు ఇష్టం అంటే కదా, మరి మీకు ఎలాంటి సినిమా? చూసారు కదా, ఇలా ఆకులు పూలు స్పైసీ అంతా థియేటర్లో కూడా ఏదైనా డబల్ మీనింగ్ డైలాగ్ వచ్చిందంటే ఇట్లా అని తెగ క్లాప్స్ కొట్టేస్తారంట. మామూలుగా థియేటర్ అంతా అసలు ఊగుతుంది ఆ క్షణం. కమన్ 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 అంటాడు. ఇంకా 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 ఏమంటారు? ఫుల్ స్పైసీ సినిమా చూస్తారా ఎస్కేఎన్ గారు? అందుకే నిన్న యాంకర్ పెట్టింది. అందుకేనా ఏక్ మినీ కథలు? మామూలుగా మావాడు అందుకేనా నన్ను యాంకర్ పెట్టారంట. మరి అవి చూసే నేను ఫైండ్ అవుట్ చేశా. మామూలుగా లేకపోతే కొత్త యాంకర్ ఎందుకు వచ్చింది షోకి? అట్టనా? సో నెక్స్ట్ సినిమా తీస్తే ఏక్ మినీ కాదు, కథ కొత్త యాంకర్. బడా కథ చేస్తారు సార్. ఒక్క నిమిషం. కొత్త యాంకర్ అంటే మామూలుగా వేరే యాంకర్లు వస్తే ఎక్కువ కూర్చోడు మనోడు. మీరు చేసిన డార్లింగ్ ఇంటర్వ్యూ, సరయు ఇంటర్వ్యూ అనేసరికి ఓకే. అందుకే హవాయిన్ షర్ట్ వేసుకొని వచ్చారు సార్. కాదు కదా, మా వాడికి ముందు ప్రజలందరూ చక్కగా ఎంజాయ్ చేయాలి. అలాగని వల్గారిటీ కాదు అది, అది రొమాంటిక్లో. రొమాంటిక్గా అందరూ థియేటర్ మొత్తం కళగా చక్కగా మంచి మంచి
ఎంజాయ్ చేస్తూ ఉంటే క్లాప్స్ కొట్టి అలా చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ సినిమాలో రొమాన్స్ అదిరిపోయిందట. ఈ సినిమాలో రొమాన్స్ కొంత దూరం పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోయాను నేను. ఎందుకంటే నన్ను ఈ మధ్య పూర్తిగా సాటిస్ఫై చేయట్లే. ఈ పూర్తిగా సాటిస్ఫై చేయలేదు. అందుకే మీ 7 Artsతో సాటిస్ఫై అవుతున్నాడు. అబ్బా ఎన్ని ఉన్నాయి అడుగడుగునా ఉంటాయి. ఎస్కేన్ గారు మరి ఇంత స్పైసీ అంటే ఇష్టమైతే నెక్స్ట్ మీరు ఏక్ మినీ కదా ఏక్ బడా కదా. ఏ కథ తీసినా నాకు ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ఇష్టం. సో అలాగా సినిమాలు ఉండాలని అనుకుంటాను. బట్ నేను తీసేటప్పుడు ఆ కథకి ఎంత అవసరం అయితే మన పర్సనల్ ఇది అందులో పెట్టకూడదు కదా, ఆ కథని కథలాగే చూస్తాను. మన పర్సనల్ ఎంత ఉన్నాయి సార్ మరి ఫోన్లో? ఫోన్ నిండిపోయి ఫోన్ ఇట్లా పగిలిపోతుంది. ఫోన్ పెద్దదైపోతుంది సైజు. నన్ను వదిలేయండి బాబోయ్, కొత్త ఫోన్ తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సర్. నెక్స్ట్ సినిమాలో నేను ఉంటానని ఆశిస్తున్నా. తప్పకుండా. యాక్టింగ్ బాగా చేస్తున్నావు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే యాక్టింగ్ అంటే మంచిగానే చెప్పాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మంచిగానే తీసుకున్నాను. నువ్వు మంచిగా తీసుకుంటే మరి మంచి రోజులు వచ్చే చూడాలి. మంచి రోజులు వచ్చాయి సార్. గుడ్ టైటిల్, గుడ్ మ్యూజిక్ అండ్ గుడ్ స్టోరీ. నీ వెబ్ డెబ్యూట్ నేనే కదా వచ్చింది 3 రోజెస్. మీకోసమే చేశాను. థ్యాంక్ సరే యూ సో మచ్. మీరు మాట్లాడుకుంటే మేము వెళ్ళిపోతాం. ఈయన డైలాగ్ వేస్తున్నాడు, నువ్వు సిగ్గుపడుతున్నావు. ఒకటి జరుగుతుంది, ఏదో వచ్చింది వైరల్ కంటెంట్ వచ్చేసింది చాలు. అదే మీ ఇద్దరి మధ్యన ఏదో నడుస్తుంది. మేము మాత్రం మాకేం అర్థం కావట్లేదు. మీ సినిమా చూస్తున్నాం. ఓ దేవుడా. కాఫీ ఏం కావాలా? ఇప్పుడే తాగేసి వచ్చానులే. కాఫీ. ఇప్పుడు తాగేసి వచ్చాను పద్దు. నవంబర్ 4. అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత వేస్తారంట. రిలీజ్ అయ్యాక వేస్తారు. ఫస్ట్ ఇది చెప్పేస్తాం, అది కూడా ఇది ఒకసారి చెప్పేద్దాం. నవంబర్ 4 అంటే ఎక్కువ రోజులు లేదు. ఈ దీపావళికి నవంబర్ 4 ఈ దీపావళికి మన మంచి రోజులు వచ్చాయి సినిమా రిలీజ్ అవుతుంది. మళ్ళీ మారుతి గారి సినిమా మనం అంతా ఎంజాయ్ చేసే సినిమా. సార్ అండర్లో ఒక సినిమా వచ్చిందంటే అది అద్దరిపోతుంది ఫర్ షూర్. నేను పర్సనల్గా వెయిట్ చేస్తాను మీ సినిమా ఎప్పుడు వస్తుందా అని. థ్యాంక్ యూ. అండ్ మెరీన్, యూ లుక్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్, బ్యూటిఫుల్. బాగా తగ్గే స్లిమ్ అయ్యావు. యాజ్ యూజువల్ యూఆర్ క్యారింగ్ అ న్యూ లుక్, న్యూ క్యారెక్టర్. అండ్ మ్యూజిక్ సార్ ఇస్ ఆసమ్ అండ్ యూ ప్లేడ్ బ్యూటిఫుల్లీ వెల్. ఐ మీన్ అంత రఫ్ లుక్ సాఫ్ట్గా కనిపిస్తూ అమేజింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సర్. ఇలాగే ఇంకా సినిమాలు చేస్తూ ఉండాలి ఎస్కేఎన్ గారు అని కోరుకుంటున్నాను.